ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, యూట్యూబ్ కుటుంబ సభ్యులారా, దయచేసి మేలుకోండి. మీ పిల్లలను కూడా మేలుకొల్పండి. బాగున్నారా? ఈ పురాతన కాలంలో ఎక్కువ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లరా, నేను దినాన యూట్యూబ్ పరిచయలో కొంచెం ఆలస్యమైంది, అందువల్ల చేయలేకపోయాం. కారణం ఏంటంటే కొంచెం కెమెరా తొందర చేసింది. దానివల్ల నిన్న వాక్ పరిచర్య కొనసాగించలేకపోయాం. దయతో మమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలని, దయతో మంచి మనసుతో మమ్మలను మీరు క్షమించాలని ప్రభు పేరిట ప్రభు నామములో చేస్తూ ఉన్నా. నిన్న యూట్యూబ్ పరిచయం రాలేదని కొంతమంది ఫోన్ చేసి అడిగారు, కొంతమంది తెలియపరిచారు. పాస్టర్ ఏంటి చేయలేదు అని చాలామంది అడిగారు. అందుని బట్టి కూడా మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పిల్లరా, మరి దేవునితో ఆత్మ సంబంధమైన జీవితాన్ని, విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనము కలిగి జీవించాలి. దేవునిలో బలమైన వారముగా, దేవుని కొరకు మంచి సాక్ష్యము కలిగిన వారముగా మనము జీవించినట్లుగా మనల్ని మనము దేవునికి అర్పించుకొని దేవుని చిత్తానుసారముగా మనము కొనసాగే వారముగా ఉండాలని ప్రభు పేరట ప్రభు నామములో కొద్ది దినాల నుండి మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి ఈరోజు 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనంలో సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధనం. పిల్లరా, మనం కొన్ని దినాల నుంచి రిబ్కాను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. రిబ్కా పిల్లరా చిన్నది మిక్కిలి చక్కనిది. మొదటి మాట చిన్నది అంటే చిన్న వయసులో కూడా ఆమెకున్న ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం ఏంది అంటే పరిచర్య. పని చేయాలి. చాలామంది వయసు ఉంటుంది కానీ పరిచర్య చేయలేరు. చిన్నవారుగా ఉంటారు కానీ పని చేయరు. తిరస్కరించే స్వభావం, ఎదిరించే స్వభావం. ఉదాహరణకి వాళ్ళ ఇంట్లోని చిన్నపిల్లలు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్న చెప్పిన పనులు కూడా కొంతమంది పిల్లలు చేయటానికి ఇష్టపడరు, చేయలేరు కూడా. చాలామంది తల్లిదండ్రులు కూడా పిల్లలకు పనులు నేర్పరు, గారాబాన్ని పెంచుతారు. గారాబంగా వాళ్ళని తిరగడానికి అలవాటు చేస్తూ ఉంటారు. అట్లా ఉండకూడదండి. తల్లిదండ్రులమైన మన పిల్లలకు పరిచర్య విధానం నేర్పాలి, పని విధానం నేర్పాలి. అప్పుడే మన పిల్లలు దేవునిలో, వాక్యములో, వాక్యానుసారముగా వారు పెంచబడతారు. అది చిన్న మాట లోకంలో సాగుతుంది, మొక్కైనది వంగకపోతే మానైన తర్వాత వంగరు. పిల్లల మొక్కగా ఉన్నప్పుడే వారిని మనం వంచాలి. ఎక్కడ వంచాలి? దేవునిలో వంచాలి, దైవీకములో వంచాలి. అందుకని 1వ సామెలు గ్రంథంలో పిల్లరా 1వ అధ్యాయం 24వ వచనంలో హన్నా తనకిచ్చిన కుమారుడైనటువంటి సమూయేలును చిన్న ప్రాయములోని, చిన్న వయసులో మిక్కిలి చిన్నవాడని రాయబడింది దైవ గ్రంథంలో. మిక్కిలి చిన్నవాడైనటువంటి సమూయేలును దేవుని పరిచర్యకు అప్పగన చేసింది, సమర్పణ చేసింది. పిల్లరా, చిన్న వయసులో దేవుని మందిరములో సమూయేలు ఎంత పరిచర్య చేశాడు, ఎంత పని చేశాడు. అతడు చేసిన పరిచర్యను బట్టి, అతడు చేసిన పనిని బట్టి చిన్న వయసులోనే దేవుడు అతనిని పిలుస్తూ ఉన్నాడు. సమూయేలుని పిలుస్తున్నాడు. పిల్లరా, చిన్న వయసులో ఎవరు పిలుస్తుందో అర్థం కాక ఏలీ వద్దకు వెళ్ళి, నా ఏలినవాడా నన్ను పిలుస్తున్నావా అని అడుగుతాడు. నేను నిన్ను పిలవలేదు, పోయి పనుకో అంటాడు. మళ్ళా కొంత సమయం అయినా కానీ నిద్రలోకి పోయిన తర్వాత మళ్ళా స్వరం వినపడింది. అంటే పిల్లరా, ఎందుకు దేవుడు సమూయేలును చిన్న వయస్సులోనే ఏర్పరచుకున్నాడు, చిన్న వయస్సులోనే ఎందుకు పిలుస్తున్నాడు అంటే అతడు చేసినటువంటి దైవ మందిరములోని పరిచర్య విధానం. ఎంత గొప్ప ఆత్మీయ అనుభూతి అండి. చిన్న వయసులోని సమూయేలును దేవుడు పిలిచాడు. దేవుడు ఆశ్చర్యకరముగా ఆశీర్వదించాడు. అదే
సంతృప్తి కలిగిన దైవభక్తి. అదే ఆత్మ సంబంధమైనటువంటి దైవభక్తి. నీ పిల్లలకు నేర్పుతున్నావా? నీ పిల్లల్ని పొద్దున్నే ఆదివారం చర్చికి వెళ్ళండి, చర్చి అంతా శుభ్రం చేయండి, చర్చి అంతా ఓడవండి, తొడవండి, దేవుని సేవకుడికి సేవకురాలకి ఏదైనా పరిచర్య అందుకోండి అని నీ పిల్లలకు చిన్న వయసు నుండి ఆత్మ సంబంధమైనటువంటి, వాక్య సంబంధమైనటువంటి, విశ్వాస సంబంధమైనటువంటి రీతిలో నువ్వు పెంచటానికి ఇష్టపడితే దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీ పిల్లలు సంతృప్తి కలిగిన దైవ భక్తిలో గొప్ప లాభ సాధనముగా మార్చబడతారు, గొప్ప దీవెనికరమైన వ్యక్తిగా మార్చబడతారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ రిబ్కాను మనం గమనం చేస్తే ఆ చిన్నది చక్కనిది అంట. అయినా చక్కదనం పక్కన పెట్టింది, చిన్న వయసు ప్రక్కన పెట్టింది, పరిచర్య చేయటం ప్రారంభించింది. పిల్లరా, అలుపు ఎరగక పిల్లల సొగసును చక్కదనాన్ని ఏమాత్రం లక్ష్యము చేయక పరిచర్య చేసింది కాబట్టే చిన్నదానిని దేవుడు ఆశీర్వదించాడు. ఇది యెహోవా వలన కలిగిన కార్యము, అవునని గాని కాదని గాని మేము చెప్పసాలము. కారణం ఏంటి అంటే ఆమె చేసిన పరిచర్యకు దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన గొప్ప దీవెనలు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, పరిచర్య చేసే అనుభవం నీ పిల్లలు కలిగి ఉంటే, నీ బిడ్డలు కలిగి ఉంటే, ఇదే 1వ సామెయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో దైవ గ్రంథంలో చక్కని మాట రాయబడింది. పిల్లరా, పరిచర్య చేసే వారి యొక్క పిల్లల పాదములు త్రొట్టిల్లకుండా, లోకములో జారకుండా, లోకములో పడిపోకుండా దేవుడు వారిని కాపాడుతాడు, దేవుడు వారిని హెచ్చిస్తాడు, దేవుడు వారికి తోడుగా ఉంటాడు. దావీదు రాసిన సంకీర్తన 37వ కీర్తన 23వ చరణంలో మనం గమనం చేస్తే దేవుడు వారిని గొప్ప సాక్షిగా నిలబెడతాడు, గొప్ప సాధనములుగా వాడుకుంటాడు. చిన్నది మిక్కిలి చక్కనిది కాబట్టి, పరిచర్య చేసింది కాబట్టి ఏ ఏళ్లకు తల్లిగా రిబ్కాను దేవుడు ఆశీర్వదించాడు, ఏ ఏళ్లకు తల్లిగా దేవుడు దీవించాడు. సమూయేలు పరిచర్య చేశాడు కాబట్టే ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించబడడానికి అభిషేకించే ప్రవక్తగా దేవుడు హెచ్చించాడు. అంటే పరిచర్య చేస్తే నీ బిడ్డలను కూడా దేవుడు అంతగా హెచ్చిస్తాడు. సంతృప్తి కలిగిన దైవభక్తి చేత దేవుడు గొప్ప లాభ సాధనముగా మార్చివేస్తాడు. ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు బలపరచువాడుగా ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లరా, మనం ఎలాంటి వారముగా ఉన్నాం, మన పిల్లల్ని ఎలాగ మనం పెంచు వారముగా ఉన్నాం. మా పిల్లల్ని ప్రేమగా చూడండి, కాదంటలేదు, కానీ గారాభంగా పెంచబాకండి. దేవునికి లోబడని ప్రజలుగా మనం పెంచబాకండి. మరి మనం గమనం చేస్తే ఏలి దేవుని యాజకుడై ఉన్నాడు, దేవుని కుమారుడై ఉన్నాడు, దేవుని ప్రవక్త అయి ఉన్నాడు, దేవునికి మందిరంలో పరిచర్య చేసేవాడై ఉన్నాడు ఏలి. కానీ ఏలి కుమారులు దుర్మార్గులై ఉన్నారు. వారు పరిచర్య చేయలేదు. వారు దేవుని కొరకు వాడబడడానికి దేవుని మందిరములో, దేవుని సహవాసములో పిల్లరా వారు పెంచబడలేదు. అందుకనే ఏలి కుమారులు దుర్మార్గులు. 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే ఏలి కుమారులు దుర్మార్గులైపోయారు. అదే మందిరంలో సమూయేలు పరిచర్య చేశాడు, అదే మందిరంలో దేవుని పరిచర్యలో సమూయేలు పెంచబడ్డాడు. కానీ ఏలి తన కుమారులు పరిచర్యలో పెంచలేకపోయాడు, దేవుని వాక్యములో పెంచలేకపోయాడు, భక్తిలో పెంచలేకపోయాడు, విశ్వాసములో పెంచలేకపోయాడు. దేవుని మందిరాన్ని వారు ఓరవలేదండి, దేవుని మందిరాన్ని వారు తొడవలేదండి, దేవుని సన్నిధిలో వారు గడపట్లేదండి. అందుకనే
ఏలీ కుమారులు దుర్మార్గులు. కానీ పరిచర్య చేసిన రిబ్కా ఆశీర్వదించబడింది. పరిచర్య చేసిన సమూయేలు దేవుని చేత దీవించబడ్డాడు, దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఇజ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించాలి అంటే సమూయేలు అభిషేకించే ఒక మంచి ప్రవక్తగా దేవుడు దీవించాడు. ఈ కాలంలో, ఈ పురాతన కాలంలో చేతులు జోడించి మనం చేస్తున్నా ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నీ బిడ్డలను ఎలాగ నువ్వు పెంచుతున్నావు, ఎలాగా నువ్వు ఉంచుతున్నావు, ఒకసారి ఆలోచించాలని ప్రభు పేరట, ప్రభు నామములు మనం చేస్తున్నాను. ఈరోజు చాలామంది అండి దేవుని సేవకులు, పాస్టర్లని చెప్పుకునే వారు చాలామంది వారి పిల్లలకి పరిచయం చేసే విధానం నేర్పట్ల, పని చేసే విధానం నేర్పట్ల. పాస్టర్ల పిల్లలు సంఘాలు కడుతున్నాము, చర్చలు ఉన్నాయని చెప్తున్నారు, కానీ వాళ్ళ పిల్లలకి డ్రమ్ము కొడటం తెలియదు, కంజీలు కొడటం తెలియదు, పాట పాడటం తెలియదు, చప్పట్లు కొడటం తెలియదు. పిల్లరా, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మా బాబు, అయ్యా బాబు, చేతులు జోడించి మనం చేస్తున్నారు. సేవకురాళ్ళుగా మీ పిల్లలను గారాభంగా పెంచబాకండి, దేవునిలో పెంచండి, దైవికంగా పెంచండి, భక్తిలో పెంచండి, దేవుని సహవాసంలో పెంచండి. అప్పుడే నీ పిల్లలు సంతృప్తి కలిగిన దైవ భక్తి చేత నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఈరోజు పాస్టర్ల పిల్లలు పాటలు పాడలేరండి, పాటలు పాడలేరు. సంఘానికి వచ్చినటువంటి విశ్వాసులకు పరిచర్య చేయలేరు, పని చేయలేరు. ఎంత భయంకరం, ఎంత భయంకరం. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాబు, మన పిల్లలు దేవునిలో మనం పెంచాలి. ఏలీ తన పిల్లలను దేవునిలో పెంచుతున్నాడు అనుకున్నాడు, కానీ వారు పెరగల పిల్లరా, పరిచర్య చేయలేదు. అందుకే వారు మిక్కిలి దుర్మార్గులైపోయారు, మిక్కిలి దుర్మార్గులు. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అలాగా మన పిల్లలు పెరగకూడదు అని, అలాగా మన పిల్లలు ఉండకూడదు అని చేతులు జోడించి మనం చేస్తున్నాను. మన పిల్లరా దేవుని పరిచర్యలో ఉండాలి, వాక్యములో పెంచబడాలి, మందిరములో పెంచబడాలి. అది అంటాడు పిల్లరా, దావీదు రాసిన సంకీర్తన 52వ కీర్తనలో 8వ వచనంలో అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటాను. పచ్చని ఒలీవ మొక్క ఎక్కడంటాడా? దేవుని మందిరములో. దేవుని మందిరములో నీ పిల్లలు పచ్చని ఒలీవ మొక్క వలె ఉండాలి. అందుకని అంటాడు 127వ కీర్తనలో చక్కని మాట అంటాడు, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. నీ భోజన బల్ల చుట్టూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, దేవుని వాక్యము మంచి ఆహారము, జీవాహారము. నీ జీవాహారమును భుజించే సమయంలో నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండాలి, దేవుని మందిరంలో పరిచర్య చేసేవారిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిలో మనము పెంచబడే అనుభవాన్ని మనము కలిగి ఉండాలని, జీవించే అనుభవాన్ని మనము కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సహోదరా, సహోదరి, ముగించబోతున్నాను. రిబ్కా మిక్కిలి చక్కనిది, మిక్కిలి చిన్నది, చక్కనిది. కానీ పరిచర్య ఎలియాజరు ఎవరో తెలియదు, ఎలియాజరు పనివారు ఎవరో తెలియదు, కానీ వారికి ఎంత పరిచర్య చేసిందో, ఎంత పని చేసిందో. ఏమంటే ఒక్కొక్క ఒంటె 12 జోడులు అంటే 24 కడవల నీళ్లు పోసింది పిల్లరా. త్రాగిని పోస్తానే ఉంది. ఇసుగుపడలా, నెమ్మది కలిగి పరిచర్య చేసింది, ప్రేమతో పరిచర్య చేసింది, ఆత్మ సంబంధమైనటువంటి తగ్గింపుతో పరిచర్య చేసింది. కాబట్టే
రిబ్కాను నీవు ఏయేళ్లకు తల్లివి అవుతావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఇదే ఆదికాండము 24వ అధ్యాయం 60వ వచనంలో ఏళ్లకు నీవు తల్లి అవుతావు. అంత ఆశీర్వాదం ఎలాగొచ్చిందంటారా? అవి చేసిన పరిచర్యను బట్టి. నీ బిడ్డలు కూడా మంచి గొప్ప ఇంజనీర్లు కావాలి, నీ పిల్లలు కూడా గొప్ప డాక్టర్లు కావాలి, నీ పిల్లలు కూడా ఉన్నతమైన స్థితిలో నీ బిడ్డలు జీవించాలి, ఉండాలి అంటే నీ పిల్లలు పరిచర్య చేయాలి. అమ్మా, చేతులు జోడించి మనం చేస్తున్నాం, పరిచర్య చేయాలి. దేవుని మందిరంలో పని. అది అంటాడు 52:8 అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క ఉంటాను. నీ బిడ్డలు మందిరంలో బైబిల్ చదవాలి, నీ బిడ్డలు మందిరంలో చప్పట్లు కొట్టాలి, నీ బిడ్డలు మందిరంలో పాటలు పాడాలి, నీ బిడ్డలు మందిరంలో వాయిద్యములు వాయించాలి. పరిచర్య చేస్తున్నావా? చేసేవారిగా ఉంటున్నావా? ఈరోజు పెద్దవాళ్ళకి స్టైల్ అయిపోయింది, పిల్లలకి స్టైల్ అయిపోయిందండి. పెద్దవాళ్ళు మాత్రమే చర్చికి వస్తారు, పిల్లల్ని తీసుకురారు చాలామంది. ఇంటికాడ జాగ్రత్తగా ఉండండి. ఎందుకు జాగ్రత్త? నువ్వు మందిరానికి రావుగానే వాడు అంతగా ఇంట్లో ఏమేమో చేస్తూ ఉంటారు. ఇప్పుడు టీవీలు, సెల్ ఫోన్లు వచ్చినాయి, లేదా బూతు సంబంధమైనటువంటి బొమ్మలు, వ్యర్థమైనటువంటి బొమ్మలు చూసుకుంటా వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. అదే మందిరానికి వస్తే పాట పాడతారు, చప్పట్లు కొడతారు, వాయిద్యాలు వాయిస్తారు. వాళ్ళకి ఆసక్తి, దేవునిలో ఆసక్తి దేవుడు వారికి కలుగు చేస్తాడు. కాబట్టి ఇకనైనా మీ పిల్లలను దేవుని సన్నిధికి తీసుకురండి, దేవుని సహవాసానికి తీసుకురండి. అది సంతృప్తి కలిగిన దైవభక్తి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది పిల్లలు ఇంట్లో భోజనం చేస్తాం, మేలో తల్లిదండ్రులు పిల్లలు కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఎంత తృప్తిగా ఉండుతుంది వాళ్ళకి. తండ్రి ఒకసారి, తల్లి ఒకసారి, పిల్లలు ఒకసారి భోజనం చేస్తే తృప్తి ఉండదండి, క్రమం ఉండదు. క్రమము కలిగిన కుటుంబం, పరిచర్య చేసే కుటుంబం సంతృప్తి కలిగిన కుటుంబం, సంతృప్తి కలిగిన దైవ కుటుంబముగా దేవుని పిల్లలుగా ఉంటారు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఒకటి, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది పరిచర్య చేస్తుంది రిబ్కా. 2, మిక్కిలి చిన్నవాడైనటువంటి సమూయేలు దేవుని మందిరములో పరిచర్య చేశాడు, ఆశీర్వదించబడి మంచి ప్రవక్తగా దేవుడు హెచ్చించాడు. 3, పిల్లరా, దేవునిలో మన పిల్లలను మనం పెంచితే వారి పాదములు త్రొట్టిల్లవు, పడిపోరో, లోకంలో కలిసిపోరో, దేవుని కొరకు నమ్మకమైన వారిగా ఉంటారు. 4, కీర్తన 52:8 నేనైతే దేవుని మందిరములో పచ్చని మొక్కవలే, ఒలీవ మొక్కవలే. నీ పిల్లలు అలాగా నువ్వు పెంచాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 5, పిల్లరా, 1 సమూయేలు 2:12 అన్నట్టు ఏలీ కుమారులు మిక్కిలి దుర్మార్గులైపోయారు, దేవునికి లోబడని వారిగా మారిపోయారు, శాపగ్రస్తులుగా మారిపోయారు, శపించబడిన వారిగా పిల్లల వారి జీవితంలో దిగజారిపోయారు. కారణం పరిచర్య లేదు. అమ్మా, అలాగా ఉంచవద్దు, అలాగా నీ బిడ్డలు పెంచవద్దు అని చేతులు జోడించి మనం చేస్తున్నాం. దేవునితో ఆత్మ సంబంధమైన వారిగా మనం పెంచగలిగితే, మనం ఉంచగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు అని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమికులు మా తండ్రి, ఇంతవరకు మా మధ్య నీవు ఉన్నారు, అందుకే నీకు వందనాలు. నీ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందుకే నీకు వందనాలు. ఇతమైన వాక్యాన్ని నిరికట్టండి, ఫలింపు దయచేయండి. వాక్యానుసరముగా నడిచినట్లుగా, వాక్యానుసరముగా జీవించినట్లుగా, అయ్యా నీ బిడ్డలు ప్రభు వాక్యములో పెంచబడినట్లుగా ఆ రీతిగా బిడ్డలను సిద్ధపరిచి బలపరచమని, తోడుగా ఉండి దీవించమని, ఈ మొబైల్ పరిచయంలో, యూట్యూబ్ పరిచయంలో పాల్గొన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభు. నిన్న దినాన వర్తమానం మేము పంపించలేకపోయాం, దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా. బిడ్డలు వింటున్న వారందరూ వింటమే కాదు, ఆ వాక్యం అనేకులకు పారుబడి చేయడానికి మీ కృపను మీరు అనుగ్రహించమని, మా సంఘాలను, పరిచయలను, సంఘ కుటుంబీకులను మీరు దీవించి బలపరచమని, తోడుగా ఉండమని
కృపలో బలపరిచి ఆశీర్వదించమని యేసుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, దయచేసి ప్రార్థన చేయండి. మా కొరకు, సంఘాల కొరకు ప్రార్థన చేయండి. యూట్యూబ్ పరిచయం కొరకు ప్రార్థన చేయండి. అలాగే మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మన దిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే నిన్నటి దినాల ఉపవాస కూడిక దేవుడు మహిమకరముగా, దీవెనికరముగా దేవుడు జరిగించాడు. అందును బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలామంది బిడ్డలు వచ్చారు, ప్రార్థన చేసుకున్నారు, దేవుని చేత ఆశీర్వదించబడి వెళ్ళారు. పిల్లలు మీరు కూడా రండి, ఆ ఉపవాస కూడికలో పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఆ కూడికలో ప్రార్థనలో పాల్గొని ఆత్మీయ మేలు పొందాలని ప్రభు పేరట, ప్రభు నామంలో మనం చేస్తున్నాం. అలాగే మాకున్నటువంటి సంఘాల కొరకు, పరిచర్య కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. అమ్మా, మరి మొదటి ఆదివారం మొదటి ఆరాధన ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో ఉన్న చర్చిలో జరుగుతుంది. ఉదయం 7 గంటలకు రండి, పాల్గొనండి, ఆత్మీయ మేలు పొందండి. రెండో ఆరాధన రామాపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో మందిరం ఉంది. ఆడ ఆదివారం ఉదయం 9:30 అక్కడ ఆరాధన జరుగుతుంది. మరి అక్కడికి రండి, దేవుని వాక్యాన్ని వినండి, ఆత్మీయ మేలు పొందండి. మూడో ఆరాధన పేరాల హై స్కూల్ దగ్గర మా చర్చి ఉంది. అక్కడ ఆరాధన ఆదివారం ఉదయం 11:30కు మరి ఇక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. రండి, దేవుని వాక్యాన్ని వినండి, ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన, ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట, ప్రభు నామంలో మనం చేస్తున్నాం. అలాగే మా బ్రాంచెస్ పిల్లరా, మరి కందుకూరు దగ్గర పోకూరులో మా బ్రాంచ్ ఉంది చర్చి. ఆ చర్చి కొరకు, పరిచయం కొరకు ప్రార్థన చేయండి. అలాగే పర్చూరు దగ్గర ఉప్టూరు గ్రామంలో మాకు చర్చి ఉంది. ఆ మందిరం కొరకు, ఆ పరిచయం కొరకు ప్రార్థన చేయండి. అలాగే బాపట్లో మరి కొత్తపేట పరిచయ ప్రాంతంలో మాకు చర్చి ఉంది. ఆ మందిరం కొరకు, పరిచయం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఇంకా అనేక నూతన మందిరాలు ప్రారంభించబడినట్లుగా మీరందరూ ప్రార్థన చేయండి. దీని చిత్తమైతే మరి వాడ్రేవులో కూడా మరి మందిరం ప్రారంభించాలని అనుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. మందిర నిర్మాణం కావలసిన ప్రతి అవసరత, అక్కరత దేవుడు తీర్చినట్లుగా, దేవుడు సహాయం చేయనట్లుగా మీ అందరి నా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట, ప్రభు నామంలో మనం చేస్తున్నాం. పిల్లరా, మరి సండే స్కూల్ పిల్లల కొరకు మరి చర్చి పైన మరి నూతనంగా మరి పరిచర్య ప్రారంభించాం. మరి స్లాబ్ కూడా అయిపోయింది. మరి గోడలు కట్టాలి. మరి కావలసిన అవసరతలు, అక్కరతలన్నీ దేవుడు తీర్చినట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరి మా సంఘాలను, పరిచయం, సంఘ బిడ్డలను, విశ్వాసులను, మరి వారి బిడ్డలను దేవుని పరిచయంలో పెంచి దేవుడి కొరకు వారు నడిపించేవారుగా, దేవుని పరిచయంలో బిడ్డలను కొనసాగించడానికి దేవుడు మంచి పాత్రలుగా దేవుడు వాడుకున్నట్లుగా మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాం. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధము ప్రార్థించే ప్రతి అంశమునకును, ఇతమైన వాక్యమునకును, యూట్యూబ్ పరిచయంలో పాల్గొన్న ప్రతి బిడ్డలకును, పారుబడి చేస్తున్నటువంటి ప్రతి బిడ్డకును, ఆ యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ ఆయన రాకడ వరకు తోడి నడిపించి, దీవించి, సంరక్షించి, కాపాడి ఆశీర్వదించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు, అందరికీ వందనాలు.